హలో! ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వే కావాలి ఒకటో భాగాన్ని వినేద్దాం. పూల సజ్జ పట్టుకుని ఒళ్ళంతా చీర కొంగు కప్పుకుని బిక్కిబిక్కిమంటూ దిక్కులు చూస్తూ భయంగా రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుంది ఒక 50 సంవత్సరాల పైబడిన ఆవిడ. ఆవిడికి కళ్ళు సరిగ్గా కనిపించవేమో. వచ్చే కారు కనిపించక కారుకి అడ్డంగా వెళ్తుంది. కార్ డ్రైవింగ్ చేస్తున్న అతను సడన్గా స్లో చేయలేక గుద్దేసి స్లో చేస్తే తను ఇరుక్కుంటాడని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. అమ్మా అని అరుస్తూ పూల సజ్జని వదిలి ఎగిరి ఫుట్పాత్ మీద పడుతున్న ఆ పెద్దావిడ తలకి బలమైన గాయమై రక్తం కారుతూ పెద్ద వయసు కావడంతో వెంటనే స్లో కోల్పోతుంది. అటుగా వెళ్తున్న వాళ్ళంతా చూస్తూ ఉన్నారే తప్ప ఒక్కరికి కూడా బండి ఆపి ఆవిడ్ని హాస్పిటల్కి చేర్చాలి, ఆవిడ్ని బ్రతికించాలని ఆలోచన లేకుండా పోయింది. ఆగితే ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో అని. రాయల్గా కాల్ మీద కాల్ వేసుకుని కూర్చొని ఫోన్ చూసుకుంటున్న ఒక అమ్మాయి సడన్గా సైడ్కి చూడగానే యాక్సిడెంట్ అయిన ఆవిడ కనిపిస్తుంది. డ్రైవర్ స్టాప్ ద కార్ అని కంగారుగా అంటుంది. డ్రైవర్ వెంటనే కార్ సైడ్ కాపి ఏవైంది మేడం అని కంగారుగా అంటాడు. అప్పటి వరకు నార్మల్గా ఉన్న అమ్మాయి సడన్గా ఎందుకు ఆపమందో అర్థం కాక వెయిట్ అంటూ హడావిడిగా కారు దిగి పరుగున ఆవిడ దగ్గరికి వస్తుంది ఆ అమ్మాయి. రక్తపు మడుగులో పడి ఉన్న ఆ పెద్ద ఆవిడ్ని చూసి ఆంటీ అని ఆవిడ్ని తడుతుంది ఆ అమ్మాయి. స్పృహలో ఉందా లేదా అని కన్ఫర్మేషన్ కోసం. అప్పటికే యాక్సిడెంట్ అయి అరగంట పైనే కావడంతో చాలా రక్తం పోయింది ఆ పెద్ద ఆవిడికి. ఆవిడ కదలలేకపోవడంతో డ్రైవర్ అని గట్టిగా అరుస్తున్న అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటూ. అప్పటి వరకు ఆవిడని ఆ అమ్మాయిని చూస్తూ ఉన్న డ్రైవర్ పరుగున ఆమె దగ్గరికి చేరి చెప్పండి మేడం అని వినయంగా అంటాడు. ఆ ఆంటీ చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే తప్ప బ్రతికేలా అనిపించడం లేదు, తీసుకెళ్దాం పదా అని కంగారుగా అంటుంది ఆ అమ్మాయి ఆవిడ వైపే చూస్తూ. మేడం, మీ బాబాయ్ వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు హాస్పిటల్కి అంటే అని దీనంగా మొహం పెట్టుకుని ఆమె వైపే చూస్తూ ఉంటాడు డ్రైవర్. ఆమెని తీసుకెళ్లడం లేట్ అయితే తన జాబ్ పోయే అవకాశం ఉందని భయపడుతూ ఆవిడ చేయి పట్టుకుని లేపడానికి ట్రై చేస్తూ నేను చెప్తున్నాను కదా, విలువలేని మనుషుల కోసం ఎంతో విలువైన ఈవిడ ప్రాణాలను బలి ఇవ్వలేను అని అంటూ నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు, పవర్ ఆఫ్ పటాని వాళ్ళు ఎంత గింజుకున్నా నాకే వస్తుంది, నీకు ఎలాంటి భయం లేదు, ముందు సహాయం చేయి అని కోపంగా అంటుంది అమ్మాయి. డ్రైవర్ ఆలోచన అర్థమై అలాగే మేడం అని అంటూ ఇద్దరూ కలిసి ఆవిడ్ని కారులో ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్తారు. కళ్ళకు పెట్టుకున్న గాగల్స్ తల మీదకి జరిపి ఆవిడ పొగరకి భయపడి గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేస్తున్న ఎవరిని పట్టించుకోకుండా ఒక అతని దగ్గర ఆగి కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి హుందాగా తన క్యాబిన్లోకి వెళ్తుంది ఇషిత. ఇది దీని యాటిట్యూడ్ అని కోపంగా మనసులో అనుకుంటూ ఇషిత ఎందుకు పిలిచిందో తనకు తెలుసు కాబట్టి ముందుగానే తీసి పెట్టుకుని ఉన్న ఫైల్ చేతిలోకి తీసుకుని ఇషిత క్యాబిన్లోకి వెళ్తాడు అతను. మేడం, ఆఫ్టర్నూన్ బోర్డ్ మెంబర్స్తో మీటింగ్ ఉంది, ఆ తర్వాత ఈవినింగ్ మన గడౌన్కి వెళ్ళి ప్రొడక్ట్ క్వాలిటీ చెక్ చేయాలి మేడం అని వినయంగా ఇషిత పిఏ నీతు ఇషితకి తన షెడ్యూల్ గురించి చెప్తూ ఉంటుంది. ఇషిత నీతు వైపు సీరియస్ లుక్ ఇస్తుంది. ఇషిత చూపుకి భయపడుతూ తను ఏమన్నదో రివైండ్ చేసుకుని సారీ మేడం, మీ మీ గొడౌన్ అని అంటుంది నీతు భయపడుతూ. ఏం మాట్లాడుతున్నావో కొంచెం ఆలోచించి మాట్లాడు, మొదటి తప్పు కాబట్టి క్షమిస్తున్నాను, మళ్ళీ ఇలాంటి తప్పు జరిగితే మీ ప్లేస్లో మరొకరు ఉండాల్సి వస్తుంది అని అంటూ తన చైర్లో కూర్చొని తలపై ఉన్న గోగుల్స్ తీసి టేబుల్ మీద పెట్టి రేపు డాడీ బర్త్డే, ఏవైనా తేడా వచ్చిందా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది అని సూటిగా నీతు వైపు చూస్తూ అంటుంది ఇషిత. ఇషిత చూపుకి భయంతో ఉనికిపోతూ అలాగే మేడం, ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి అని నీతు అంటున్నప్పుడే అతను ఇషిత క్యాబిన్లోకి వస్తాడు. అతన్ని చూసి ప్రాజెక్ట్ స్టడీ చేయడం కంప్లీట్ అయిందా, లేకపోతే ఒక నెల రోజులు టైం ఇవ్వనా అని ఫుల్ యాటిట్యూడ్తో అతని వైపే చూస్తూ అంటుంది ఇషిత కాలు మీద కాలు వేసుకుని అటు ఇటు ఊగుతూ. అదేం పట్టించుకోకుండా కంప్లీట్ అయింది మేడం అని అంటూ ఇషిత దగ్గరకు వచ్చి ఆ ఫైల్ చూపిస్తూ ఇషితకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అతను. తను స్టడీ చేసింది మొత్తం ఇషితకి అర్థమయ్యేలా. ఇషిత అతను చెప్పేది శ్రద్ధగా వింటూ ఉంటుంది. లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయేమో అని వెతుకుతూ అతను ఫైల్లో లీనమై ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా అనుకోకుండా అతని చేయి తగిలి టేబుల్ మీద ఉన్న గాగుల్స్ కింద పడతాయి. దాంతో కళ్ళెర్ర చేస్తూ కోపంగా పైకి లేచి అతని చెంప మీద కొట్టడానికి చెయ్యి ఎత్తింది ఇషిత పొగరుగా. తన చెంప మీద పడిపోయిన ఇషిత చేతిని మణికట్టు దగ్గర పట్టుకుంటాడు మహాదేవ్ సూటిగా ఇషిత వైపే చూస్తూ. అనుకోకుండా జరిగింది, సారీ అని అంటూ ఇషిత చేతిని కిందికి దించి కింద పడి ఉన్న గోగుల్స్ తీసి ఇషిత ముందు పెడతాడు మహాదేవ్ మర్యాదగా. మహాదేవ్ తన ముందు పెట్టిన గాగుల్స్ తీసుకొని విసిరి కొట్టి హౌ డేర్ యూ అని కసిగా అంటూ మహాదేవ్ చెంప మీద లాగి పెట్టి కొట్టి గెట్ లాస్ట్ అని కోపంగా అరుస్తుంది ఇషిత. మహాదేవ్ అలా చేసినందుకు తన అహం దెబ్బతిని
యువర్ విష్ అని నవ్వుతూ అంటూ ఇషిత క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు మహాదేవ్. ఫైల్ ఇషితనే చూసుకుంటుంది అని తన టేబుల్ మీద పెట్టేసి రాస్కెల్ అని కోపంగా అంటూ తన చైర్లో కూర్చుని పిడికిలతో చైర్ని చిన్నగా కొడుతూ ఉంటుంది ఇషిత. ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్ తన చేతిని టచ్ చేస్తాడా అని చిరాగ్గా. ఈ మహాతల్లి ఏంటో అస్సలు అర్థం కాదు, పాపం సారు ఫీల్ అయ్యారేమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది నీతు. మహాదేవ్ వెళ్ళిన వైపే బాధగా చూస్తూ, రాములమ్మ బాగా ఆకలేస్తుంది, ఏమైనా ఉందా అని అంటూ వస్తాడు మహాదేవ్ నీరసంగా. మహాదేవ్ గొంతు వినగానే కిచెన్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏం లేదు బాబు, మీరు ఫ్రెష్ అయ్యండి, వేడివేడిగా సూప్ రెడీ చేస్తాను అంటుంది రాములమ్మ నవ్వుతూ. ఫ్రెష్ అయ్యే ఓపిక కూడా లేదు రాములమ్మ, నువ్వు చెయ్యి, నేను కూడా ఇక్కడే ఉంటాను అని అంటాడు మహాదేవ్ కిచెన్లోకి నడుస్తూ. అయ్యో మీకెందుకు బాబు, నేను చేస్తాను కదా అని అంటూ అతని వెనకే కిచెన్లోకి వస్తుంది రాములమ్మ కంగారుగా. పర్వాలేదు రాములమ్మ, నువ్వు గ్యాస్ దగ్గర పనిచుడు, నేను ఆనియన్స్ కట్ చేస్తాను అని అంటూ గ్యాస్కి ఆపోజిట్ సైడ్ ఉన్న 4 అడుగుల గోడ దగ్గర నిల్చొని ఆనియన్స్ కట్ చేస్తూ ఆ ఆనియన్ ఘాటుకి ఏడుస్తూ ఉంటాడు మహాదేవ్ నవ్వుతూ కన్నీళ్లు కారుస్తూ. మహాదేవ్ అనుకున్నాడంటే ఆగడని తనకు తెలుసు కాబట్టి గ్యాస్ ముట్టించి దాని మీద ఒక గిన్నె పెట్టి కొన్ని నీళ్లు పోసి వేడి చేస్తూ, అవును బాబు, మీ బొగ్గేంటి అంతలా కందిపోయింది అని ఇబ్బందిగా అంటుంది రాములమ్మ. అడగకూడదు అనుకుంటూనే అడుగుతూ, అడిగావా, ఇంకా అడగలేదేంటా అనుకున్నాను అని నవ్వుకుంటూ, మా బాస్ పెద్ద గెయ్యాలని నీకు తెలుసు కదా రాములమ్మ, తన బోడి అద్దాలు అనుకోకుండా నా చేయి తగిలి కింద పడ్డాయి అని కొట్టింది అని నవ్వుతూ అంటాడు మహాదేవ్ కన్నీళ్లు తుడుచుకుంటూ. రాములమ్మ నవ్వుకుంటూ, ఇలాంటివన్నీ మీకు మామూలే కదా బాబు అని అంటుంది. మహాదేవ్తో మాట్లాడుతూ సూప్కి బదులు మ్యాగీ ప్యాకెట్ ఓపెన్ చేసి వాటర్లో వేస్తూ, మన తప్పు ఉన్నప్పుడు పనిష్ చేస్తే పర్లేదు రాములమ్మ, కానీ మా బాస్ చండాసునుడు అలాగా చండాసునరాలు, చీమ చిటుక్కుమన్నా చీమకు కూడా పనిష్మెంట్ ఇచ్చే టైప్, ఒక్క మాటలో చెప్పాలంటే సీల్ రాకాసి అనుకో అని ఎగచీదుతూ అంటాడు మహాదేవ్. ఆనియన్స్ కట్ చేయడం అయిపోయి చాక్ పక్కన పెడుతూ, మరి సీల్ రాకాస్ దగ్గర జాబ్ ఎందుకు చేస్తున్నావో అని ఒక అమ్మాయి వాయిస్ వినిపించి రాములమ్మ మహాదేవ్ ఇద్దరు అటువైపు తిరిగి అక్కడున్న వాళ్ళని చూసి ఇద్దరు షాక్ అవుతారు. ఇషితని చూడగానే కిచెన్లో నుంచి తుర్రున పారిపోయింది రాములమ్మ భయంతో. ఇషిత అప్పుడే ఇంటికి వస్తుందని తనకి తెలియకపోవడంతో, సారీ మేడం అని తడబడుతూ అంటాడు మహా. రాములమ్మతో ఏదేదో వాగేశాని అని కంగారు పడుతూ. ఇషిత సూటిగా మహా వైపే చూస్తుంది, చేతులు కట్టుకుని వాల్ కానుకుని. దొంగ మొహంది, పిల్లిలా వచ్చి అన్నీ నక్కి నక్కి విన్నట్టుంది అని ఇషిత వైపే చూస్తూ మనసులో అనుకుంటూ, ఇషిత చూపుకి మీనింగ్ అర్థమై, ఎందుకంటే తను నా ముద్దుల పెళ్ళాం కాబట్టి మేడం అని నొక్కి వక్కానిస్తాడు మహా వినయంగా. అది మరో 9 నెలల వరకేగా అని సూటిగా మహా వైపే చూస్తూ అంటూ, ఎందుకు కావాలని నా చేత కొట్టించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటావు, బుద్ధిగా ఉండలేవా అని కోపంగా అంటుంది ఇషిత మహా దగ్గరికి అడుగులు వేస్తూ. నేనేం కావాలని చేయలేదు మేడం, రియల్లీ సారీ అంటాడు మహా భయం నటిస్తూ. ఇది ఆఫీస్ కాదు, ఇల్లు, ఇక్కడ నేను నీ బాస్ని కాదు నీ వైఫ్ని అని ఇషిత అంటూ ఉంటే, నా దృష్టిలో రెండిటికి పెద్ద తేడా లేదులే అని మనసులో అనుకుంటూ ఇషిత చెప్పేది ఒక చెవితో వింటూ ఉంటాడు మహా. కాస్త ఎగస్ట్రాల్ తగ్గించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి అని సూటిగా మహా వైపే చూస్తూ అంటూ, చెంప కందిపోయింది, ఐస్ పెట్టుకో అని అంటుంది ఇషిత బాధగా. పర్లేదు అలవాటైపోయింది అని నవ్వుతూ అంటాడు మహా ఇషిత వైపే చూస్తూ చెంప మీద చేయి పెట్టుకొని. అలవాటైపోయిందా అని అంటూ మళ్ళీ 2 తగిలించి, నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను, అందులో ఒక్కరోజు కూడా నా చేత కొట్టించుకోకూడదు, ఒక్క చిన్న తప్పు చేసి నా చేత కొట్టించుకున్నా జీవితంలో మర్చిపోలేని పనిష్మెంట్ ఇస్తాను జాగ్రత్త అని వార్నింగ్ టోన్లో అంటుంది ఇషిత మహా కళ్ళలోకి చూస్తూ. అబ్బబ్బబ్బా, ఎంత మంచి బంఫర్ ఆఫరో అని మనసులో అనుకుంటూ, నిజంగానే కావాలని చేయలేదు మేడం, కావాలంటే మీ మీద ఒట్టు అని అంటాడు మహా అమాయకంగా మొహం పెట్టి. అవన్నీ నాకు తెలీదు, నేనేం చేస్తానో చెప్పేశాను, ఇక నీ ఇష్టం అని అంటూ వెళ్ళబోతూ ఏదో గుర్తుకొచ్చిన దానిలా కొంచెం వెనక్కి తిరిగి, నీకు చెప్పడం మర్చిపోయాను, రేపు డాడీ బర్త్డే, నా పెళ్ళి ఆయన కోరిక కాబట్టి, నెక్స్ట్ ఇయర్ ఆయన బర్త్డేకి మనం విడిపోతున్నాం కాబట్టి ఆయన సంతోషం కోసం రేపు మనిద్దరం కలిసి ఉండాలంటే నువ్వు లీవ్ తీసుకోవాలి, ప్రాపర్ రీజన్ చెప్పి నాకు మెయిల్ చేయి, నేను లీవ్ శాంక్షన్ చేస్తాను అని అంటుంది ఇషిత మహావైపు చూడకుండానే. ఇప్పటి వరకు బాస్లా ఉండి ఇప్పుడు తన భారీగా ఉన్నందుకు ష్యూర్ ఇస్కి అని నవ్వుతూ ఇషిత వైపే చూస్తూ అంటాడు మహా అంత ప్రేమగా పిలిచినా ఏమీ పట్టనట్టుగా తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇషిత. ఇది తనకు అలవాటే అన్నట్టుగా. అప్పటి వరకు వాళ్ళకి కనిపించకుండా దూరంగా ఉండి వాళ్ళ మాటలు విన్న రాములమ్మ మాడు వాసన వస్తుండడంతో పరుగున కిచెన్లోకి వచ్చి
అయ్యయ్యో, సూప్ కాస్త మ్యాగీగా మాడిపోయిందే అని గగ్గోలు పెడుతూ అంటూ తొందరగా గ్యాస్ ఆఫ్ చేస్తుంది. కానీ మహా అదేం పట్టించుకోకుండా చెంప మీద ప్రేమగా తడుముకుంటూ ఉండడంతో మాడిన తన వంట గురించి మర్చిపోయి స్టాచ్యూలా నిల్చున్న మహా దగ్గరికి వచ్చి దేవుబాబు అని ఓరగా మహా వైపే చూస్తూ పిలుస్తుంది రాములమ్మ. చెప్పు రాములమ్మ అంటాడు మహా అలానే ఉండి. మహాని చూసి నవ్వుకుంటూ, మీరు మరో 9 నెలల్లో వెళ్లకుండా ఇషితమ్మకి తోడుగా ఉంటారని మీ మనసులో మాట చెప్పొచ్చు కదా బాబు అంటుంది రాములమ్మ ఇషిత గురించి ఆలోచిస్తూ. చెప్తాను, దానికి టైం ఇంకా రావాలి కదా. మీ ఇషితమ్మకి ఉన్న పొగరికి నేను ఇప్పుడు చెప్పలేను అని అంటూ రాములమ్మ వైపు తిరిగి తను ఒక ఆడదే అని మరిచి అన్ని భావాల్ని మరుగున పడేసి కోపం, పొగరు, అహంకారం, ఆవేశం అనే భావాల్ని మాత్రమే తనకి తాను చూపించుకుంటూ ఏదో గొప్పగా ఫీల్ అవుతుంది అని అంటూ పక్కకు తిరిగి ముందు తనలో ఉన్న ఆడతనాన్ని తనకు పరిచయం చేసి ఆ తర్వాత నా మనసులో ఉన్న మాటలు తనకు చెప్తాను అంటాడు మహా నవ్వుతూ. అందులో ఇషితమ్మ తప్పేమీ లేదు బాబు. చిన్నప్పుడే అమ్మా నాన్నలు తనని వదిలి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు. తను అనుకున్న బంధువులందరూ రాబందులుగా మారి తన ఆస్తికి తన కర్తవ్యానికి దూరంగా పెంచి అందరూ బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళందరినీ ఎదిరించి ఇషితమ్మ ఇలా నిలబడగలిగిందంటే మీరు అన్న భావాలే ఇప్పుడు తన ఆయుధాలు బాబు, అది మర్చిపోకండి అని మహాని హెచ్చరిస్తుంది రాములమ్మ. ఇషిత ఎన్ని కష్టాలు పడిందో తను కళ్ళారా చూసింది కాబట్టి. గుర్తుంది రాములమ్మ, ఒంటరి జీవితం కూడా నరకప్రాయమే అని తనకి బాగా తెలుసు. కానీ ఈ బంధాన్ని నమ్మి మళ్ళీ మోసపోతే తిరిగి నిలబడగలిగే శక్తి, ధైర్యం తను కోల్పోతుంది. అందుకే నాతో ఆఫీస్లో ఎంప్లాయీగా, ఇంట్లో ఫ్రెండ్గా ఉంటుంది. కానీ అన్ని బంధాల మధ్యలో తెగిపోయే బంధం కాదు ఈ మాంగళ్య బంధం అని తనకు తెలిసేలా చెయ్యాలి. అప్పుడే తనలో కాస్తైన మార్పు వస్తుంది అని అంటాడు మహా ఇషితని తలుచుకుంటూ బాధగా. అవును బాబు, కానీ ఇషితమ్మ మీరు రాసుకున్న దాని ప్రకారం విడాకులు తీసుకున్నా కానీ మీరు మాత్రం ఇషితమ్మని వదలకండి, మళ్ళీ ఇషితమ్మని అనాథని చేయకండి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఎప్పటికీ ఇషితమ్మని విడిచిపెట్టనని నాకు మాట ఇవ్వండి బాబు అని ఆశగా చేయి చాపుతుంది రాములమ్మ మహా దగ్గర తనకున్న చనువుతో. మహా చిన్నగా నవ్వి అది నా బాధ్యత రాములమ్మ అని అంటూ రాములమ్మ చేతిలో చెయ్యేసి కాలం పగబట్టి మేం విడిపోయినా కానీ తన నీడలాగా తన వెన్నంటే ఉంటాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. చాలా సంతోషం బాబు అని నవ్వుతూ తన ఆనంద బాష్పాల్ని తుడుచుకుంటూ మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అంటుంది రాములమ్మ మహా వైపే చూస్తూ. అని తలూపుతూ నాకు కొంచెం వర్క్ ఉంది, డిన్నర్ రూమ్కి తీసుకుని రా రాములమ్మ అని నవ్వుతూ చెప్పి ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి వాటర్ తాగి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు మహా. మొగుడు పిల్లలు ఎక్కడైనా ఒకే గదిలో పడుకుంటారు. ఇదేం విచిత్రమో, బాబు ఒక గదిలో, ఇషితమ్మ ఒక గదిలో. వీరిద్దరూ ఒకే గదిలో ఉంటేనే కదా ఇషితమ్మకి దేవుబాబు మీద ఇష్టం ఏర్పడేది. ఇలా తూర్పు ఒకరు, పడమర ఒకరు ఉంటే ఇషితమ్మలో మార్పు ఎలా వస్తుంది అని అయోమయంలో మనసులో అనుకుంటూ దేవుడా, వీరిద్దరిని కలిపే వాళ్ళు ఎక్కడున్నారో త్వరగా వీళ్ళ దగ్గరికి చేర్చు స్వామి అని పైకి చూస్తూ దండం పెట్టుకుంటుంది రాములమ్మ. పక్షుల కిలకిల రావాల నడుమున సూర్యుడు అందంగా ఉదయిస్తాడు. తన మామగారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయాలని ఉదయాన్నే లేచి రాములమ్మ చేత నలుగు పెట్టించుకొని తలస్నానం చేసి వైట్ షర్ట్ విత్ బ్లూ జీన్స్ వేసుకుని బ్లాక్ వాచ్ ఒక చేతికి ది గ్రేట్ దిగ్విజయ్ గారి అల్లుడు అనే హుందాతనం ఉట్టిపడేలా మరో చేతికి డైమండ్స్ పొదిగిన బ్రాస్లెట్ పెట్టుకుని లైట్గా ఫాగ్ కొట్టుకొని హెయిర్ హ్యాండ్తో సరిచేసుకుని టక్ సరిగా ఉందా లేదా అని మరోసారి చెక్ చేసుకుని ఈ 2 రాష్ట్రాల్లో నీ అంత అందగాడు ఎక్కడా లేడురా మహా అని మిర్రర్లో చూసుకుని మురిసిపోతూ 5,000తో అద్దంలో ఉన్న రూపాన్ని చేతిలోకి తీసుకుని తనకు తాను ముద్దు పెట్టుకుని ఫస్ట్ టైం ఇషిత ఫుల్ డే తనతో స్పెండ్ చేస్తానడంతో ఆనందంతో డ్యాన్స్ వేస్తూ కిందికొస్తాడు మహా. రాజకుమారులా ఉన్న మహాకి నవ్వుతూ తన చేతులతో దిష్టి తీసి తమరు సరే బాబు, ఇంతకీ మీ రాణిగారు ఏం చేస్తున్నారో అంటుంది రాములమ్మ ఇషిత కోసం పైకి చూస్తూ. నేను ఆవిడ గారి కోసమే వెయిటింగ్ అని ఎగ్జైటింగ్ అంటాడు మహా పైకి చూస్తూ. అప్పుడే పాల సముద్రంలో మునిగినంత స్వచ్ఛంగా ముట్టుకుంటే కందిపోయే కోమలత్వంతో ఆకాశంలో మెరిసే మెరుపుల్ని తనలో నిలవెల్లా ఇముడుకుని మెరుస్తూ దేవలోకంలో ఉండాల్సిన గంధర్వ కన్య ఇలలో తన కోసమే పుట్టినట్టుగా తనకు మ్యాచింగ్ వైట్ శారీలో మెట్లు దిగి వస్తూ ఉన్న ఇషిత వైపే చూస్తూ ఉంటాడు మహా. కనురెప్ప ఆర్పి క్షణకాలం కూడా అంతటి అద్భుతాన్ని మిస్ అవ్వడానికి తన మనసు రాక, బాబు ఇషితమ్మ పాలరాత శిల్పంగా ఉన్నారు కదా అని అంటుంది రాములమ్మ మెరిసే కళ్ళతో ఇషిత వైపే చూస్తూ మహాకి మాత్రమే వినిపించేలా. కానీ మహాకి రాములమ్మ మాటలు వినిపించడం లేదు. అతని చూపు వయ్యారంగా ఊగుతున్న ఇషిత నడుం మీద వాలి నడుం మీద నుంచి చూపు మరల్చను అని మారం చేస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.
అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.